ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ్ల రామకృష్ణతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. తొలుత మంత్రి ఎమ్మెల్యేలకు మంగళ వైద్యాలు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకోగా అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తాను రాజకీయ జీవితంలో ఉన్నంతకాలం రాణించాలని చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణ కటాక్షాలే కారణమని మంత్రి చెప్పారు. నమ్మిన వారికి కొంగు బంగారంగా లక్ష్మీ నరసింహస్వామి వారు అండగా ఉంటారని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రిగా స్వామి దర్శనం కోసం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఇదంతా కూడా ఆ దేవుడిని అనుగ్రహం వల్లే సాధ్యమైందన్నారు. దివంగత నేత నందమూరి తారక రామారావు చెప్పిన విధంగా ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న స్ఫూర్తితో ఆ భగవంతుని ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, యువ సాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు. బహుశా చాలా అటువంటి అరుదైనటువంటి ఆలయం, స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం ఈ పెంచలకోన. కాబట్టి ఇక్కడ నమ్మకం పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని వేడుకుంటే అది వారి ఆశీస్సులతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకానికి నేనే ఒక నిదర్శనం, నా జీవితమే ఒక నిదర్శనం. ఆ స్వామి యొక్క ఆశీస్సులతోని అనేక మంది పెద్దల సాంగత్యం, అనేక మంది మిత్రులు, సహచర శాసనసభ్యుల యొక్క స్నేహం, వారి అందరితో కలిసి ఇవాళ మళ్ళీ మంత్రిగా ఇక్కడికి రావడానికి ఒక అవకాశాన్ని స్వామివారు నాకు ప్రసాదించారు. అందులో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం స్వామివార్లు అమ్మవార్ల యొక్క పూజకే అంకితమైనటువంటి ఈ శాఖ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలకి ఊరట కలిగించడమే. అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక్కటి మాత్రం చెప్పాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని